హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ సెర్లాక్ అనమాట. మా పాపకి రైస్, దాల్, మినప్పప్పు, కందిపప్పు ఇవన్నీ తీసుకుని కడుక్కున్నాను అనమాట. ఇలా కడుక్కుని ఆరబెట్టుకోవాలి. అలా చెమ్మ అనేది ఉండదన్నమాట ఆరబెట్టుకుంటే. చూసారు కదండి, అలాగా ఏమన్నా క్లాత్ తీసుకుని ఆరబెట్టుకుంటే ఇలా పల్చిన క్లాత్ మీద ఆరబెట్టుకుంటే ఆరిపోద్ది అనమాట. ఇదిగో ఆరిపోయాక ఇలా పొడి పొల్లి ఆడుతూ ఉంటుంది అనమాట. చూసారా, ఆరిపోయింది. ఎండలోనే ఆరబెట్టక్కర్లేదండి, ఇంట్లో కూడా ఒక క్లాత్ వేసి చెమ్మంతా పీల్చుకునే వరకు ఆరబెట్టుకుంటే ఒక గంట ఆరబెట్టుకుంటే సరిపోద్ది అనమాట. చూసారా, ఆరిపోయింది. ఇదంతా పక్కనంతా తీసి ఇప్పుడు వేగించుకోవాలన్నమాట, వేపుకోవాలి. ఇదిగోండి, ఇలా వేపుకోవాలన్నమాట. కలర్ అనేది పచ్చివాసన అనేది పోతుంది. కలర్ కూడా కొంచెం బ్రౌన్ షాడో ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల కమ్మగా ఉండి తింటారనమాట. ఇదండి, నేనైతే ఫ్రై అయితే చేస్తున్నాను. ఇందులో ఏమేమి వేసాను అనేది ఒకసారి మళ్ళీ చెప్తా. రైస్, మినప్పప్పు, కందిపప్పు, పెసలు, బాదం పప్పు, జీడిపప్పు, వాము, జీలకర్ర, ఎర్ర కందిపప్పు ఇవన్నీ వేసానండి. ఇవన్నీ వేసి హోమ్ మేడ్ సెర్లాక్ అయితే చేస్తున్నానండి. మా పాప అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా ఇలా ఫ్రై చేసుకున్నాక పొడి అయితే మిక్సీ పెట్టుకోవాలండి. ఇదిగో పొడి అయితే ఇలా ఉన్నదన్నమాట. దీన్ని ఒక గిన్నెలోకి తీసి దీన్ని హాట్ వాటర్లో మిక్స్ చేసి మా పాపకైతే తినిపిస్తాను అనమాట. ఇది చాలా బాగుంటుంది టేస్టీగా. మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. మా పాపకి ఇలా నెయ్యి